సార్, జాబితాపై జంకు. జగన్‌కు తిరుగుబాట్ల భయం అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో నిజమెంత? ఈ వార్తల్లో పూర్తిగా చాలా వరకు నిజం ఉందండి. అంటే నిజం అంటే ఎట్లా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు జాబితాలు ఎందుకు రిలీజ్ చేయాలి? ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఉన్న 151 మందిలో ఆయన తెలంగాణలో తన తోటి సహచరుడు కేసీఆర్ గారు ఎవరిని మార్చకుండా వాళ్ళకే టికెట్లు ఇచ్చి మరి ఓడిపోయారు అనేది వార్తలు రావటంతో, విశ్లేషణలు రావటంతో, రాజకీయ పరిశీలకులు అందరూ చెప్పడంతో ముందు జాగ్రత్తగా ఆయన 151 మంది ఎమ్మెల్యేలు, ఆయన గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపు సగం మందికి టికెట్లు ఇవ్వరు, కొత్త వారికి ఇద్దాము అనేది ఎక్సర్సైజ్ వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. ఐపాక్ వాళ్ళకి సంస్థతోటి కలిసి వాళ్ళు ఒక పెద్ద ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు. 75 మందిని సెలెక్ట్ చేయటం అంటే కొత్త వారిని. దీంతోపాటు గెలవని నియోజకవర్గాలు ఒక 24 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే 70 ప్లస్ అవి ఒక దాదాపు 100 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 75 మందికే గతంలో గెలిచిన ఎమ్మెల్యేలకి వాళ్ళు టికెట్లు ఇస్తూ ఉన్నారని 100 మందికి సెలెక్ట్ చేసుకోవాలని చాలా పెద్ద కసరత్తు అండి. ఉన్న వాళ్ళని కొంతమందిని అక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఆయన ఒక 11 మంది జాబితాని రిలీజ్ చేయటం జరిగింది. అంటే ముందు ఇన్ఛార్జీలుగా మారుస్తారు. వాళ్ళకు కూడా, అభ్యర్థులకు కూడా టైం ఉండాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల్లోకి వార్ ఫుటింగ్ మీద పాదయాత్ర, గతంలో అంటే ఆయన ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండేవాడు, పాదయాత్రలు చేస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఆయనకి ప్రకటనలు, మైలేజీ అది అంతా వచ్చింది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన కదలటం లేదు కదా, ఆయన ఎక్కడికి పెద్ద కదలటం లేదు. ఆ బటన్ నొక్కే కార్యక్రమానికి వెళ్ళటం, ఆ మీటింగ్ చేయటం, అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మార్చాలి అని అంటే ఫిజికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూర్చుని ఆ ఐపాక్ సంస్థ ప్రతినిధులతో పాటు, మరి వాలంటీర్ల వ్యవస్థ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్తో పాటు అన్నీ చూసుకుని, బేరీ చేసుకుని ఎవరిని ఎక్కడ మార్చాలి, సామాజిక సమీకరణాలు అన్నీ మార్చి ఎక్సర్సైజ్ చేసుకుని ఒక లిస్టుని పెట్టుకుని అందరినీ పిలిపించుకుంటున్నారు. ఆ పిలిపించుకుని చెప్తున్నారు ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏం మాట్లాడతారో, గబాలను ఎదురు తిరుగుతారేమో, ఆయనకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పి ముందు మరి వాళ్ళ పిఏలు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా మాట్లాడుతున్నారని, సజ్జల గారు కూడా మాట్లాడుతున్నారని తెలిసింది. వీళ్ళంతా కూడా కొంత ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా. దాంట్లో తిరుగుబాట్లు సహజం అనుకోండి. మొత్తానికి ఆయన ఒకటే ఏకైక నాయకుడు కాబట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు ఆయన తిరుగుబాట్లు చేసినా ఆయన పెద్ద పట్టించుకోరు. ఆయన ఆ టికెట్లు మార్చాలి అని అనుకుని తప్పకుండా మార్చాల్సిందే. ఇక్కడ ఏంటంటే ఇబ్బందులు 1, 2 కాదండి, దాదాపు ప్రతి నియోజకవర్గం ఎక్కడ మార్చాలనుకున్నా కానీ ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి. ఇప్పుడు గిద్దలూరులో అన్నారా, ఆ రాంబాబుని మార్చి అదే పెద్ద సమస్యగా మారింది. అది సామాజిక వర్గం దృష్ట్యా ఒంగోలు జిల్లా మొత్తం అది పాకే అవకాశంగా ఉంది. ఆ ఇబ్బంది, ఆ రాంబాబు గారి టికెట్ మార్చిన వైనం, ఇప్పుడు రేపల్లో టికెట్ వైనం, అది రేపల్ల టికెట్ వచ్చేసి అవనిగడ్డకు కూడా అది పాకుతుంది. రేపల్ల నుంచి వేమూరు కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. బాపట్లకి ఎఫెక్ట్, సముద్ర తీర ప్రాంతాల్లో 4, 5 నియోజకవర్గాల్లో మోపదేవ్ గారి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన అగ్నికుల క్షత్రియ కులానికి చెందినవాడు. ఇప్పుడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు, ఆయన చాలా కాలం నుంచి ఎంపీపీ దగ్గర నుంచి ఆయన రాజకీయాలు వస్తూ ఉన్నారు. ఆయన కుటుంబీకులు కూడా 1983 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా మోపదేవ్ నాగభూషణం గారు గెలవటం జరిగింది, వాళ్ళకి చుట్టరికం ఉంది. ఈయన కూడా అతి చిన్న వయసులో ఎంపీపీగా గెలిచి రాజకీయాల్లోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు అనుచరుడుగా ఆయన మంత్రివర్గంలో పనిచేశారు. ఆయనకి మంత్రిగా కొత్త కాదు, ఎంపీగా కొత్త కాదు. ఆయన కుమారుడికే సీట్ లేదు అని అంటే అది కొద్దిగా ఇబ్బందికరమైన సిచ్యువేషనే. మరి ఏ విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీట్ సెలక్షన్ చేస్తున్నారో తెలియదు, కానీ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లోకి వైకాపా శ్రేణులు అగమ్య గోచరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఆ ప్రతిఘటన రాదు అని అనుకున్న ప్రతిఘటన వస్తుండటంతో సజ్జల గారికి కానీ, మిథున్ రెడ్డి గారికి కానీ మింగుడు పట్టలు ఎలా చెప్పాలి అనేది
అది తెలియటం లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అపాయింట్మెంటు కోసం డొక్కా మాణిక్ ప్రసాద్ గారు, మరి కొల్లు పార్థసారథి గారు రిక్వెస్ట్ చేసి అడుక్కున్న వైనం చూస్తూ ఉంటే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులందరూ కూడా చదువుతారు కదా. మనలాంటి రాజకీయ విశ్లేషకులమే కాదు, ఆపోజిషన్ వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని, వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకే దిక్కులేదు. అంటే వాళ్ళు ఏదో సామాన్యమైన వ్యక్తులు కాదు. డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఆయన కూడా సీనియరే. రాయపాటి సాంబశివరావు గారి శిష్యుడిగా ఆయన గతంలో మరి తెలుగుదేశం పార్టీలో పనిచేశారు ఎమ్మెల్సీగా. కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారికి శిష్యుడిగా కూడా ఆయన ఉన్నారు. ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. మినిస్టర్గా కూడా చేశారు. అంటే మరి పార్థసారథి గారు ఆయన అంటే చాలా సీనియరు. మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆయన పనిచేశారు. మరి ఆయన తండ్రి ఆయన తండ్రి కూడా ఎంపీగా పనిచేశారు. పార్థసారథి గారి తండ్రి బందర్ ఎంపీగా పనిచేశారు రెడ్డయ్య గారు. అంటే వాళ్ళు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తులకే అపాయింట్మెంట్ చీఫ్ మినిస్టర్ గారి దొరకట్లేదు అని ఆ పత్రికాముఖంగా కార్యకర్తల వద్ద చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి అని అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధమైన గందరగోళంలోకి అధిష్టానం కార్యకర్తల్ని నాయకుల్ని నెట్టుతుందో అర్థం చేసుకోండి. ఇక పోటీ పడి నాకు టికెట్ కావాలని అడిగేవాళ్ళు ఎవరు? ఉన్న వాళ్ళకే టికెట్ లేకపోతే అక్కడ పోటీ పడి వెళ్ళి తెచ్చుకునేవారు ఎవరు? చాలా డబ్బు కూడా డిపాజిట్ లాగా ఇవ్వాలి అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో జనవరిలో తీవ్రమైన గందరగోళ పరిస్థితుల్లోకి వైకాపా వెళుతుంది అనటంలో, జనవరి 26 లోపు వైకాపా తీవ్రమైన గందరగోళ పరిస్థితిలోకి వెళ్తుంది. ఎందుకంటే క్యాండిడేట్స్కి ఒక టైం ఇవ్వాలి. కనీసం ఒక 2 నెలల 3 నెలల సమయం ఇవ్వాలి. వాళ్ళ కొత్త నియోజకవర్గంలో వెళ్ళటం కానీ, పాత నియోజకవర్గంలో సర్దుకోవటం కానీ. ఎవరు సర్దుతారు అక్కడ? ఎవరు పరిశీలకులు ఎవరున్నారు? ఎవరు మాట కింద కార్యకర్తలు వింటారు? ఎందుకంటే యుద్ధం దగ్గరికి వస్తాను. ఈసారి యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ కాదు, నాయకులే పోరాడాలి. తెలుగుదేశం పార్టీతోటి జనసేన కూటమిగా ఏర్పడి ఉంది. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ కూడా కలిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. వాళ్ళకి 9 సీట్లు అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంట్ సీట్లు తోటి బీజేపీ కూడా కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆల్రెడీ రాజకీయ ఆరంగేటం చేశారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పునరాగమనం, అంటే గతంలో వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆ స్థానం, ఆ లెగసీ కాంగ్రెస్ పార్టీలో తన స్థానాన్ని మళ్ళీ తిరిగి పొందటం కోసం ఆమె రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి సమక్షంలో సోనియా గాంధీ గారి దగ్గర ఆశీస్సులు తీసుకుని 4వ తారీఖున మరి కాంగ్రెస్లో చేరే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆమె కాంగ్రెస్లో చేరితే ఆంధ్రప్రదేశ్లోనే ఆమె ప్రచారం మొదలు పెడుతుంది. ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా, టికెట్ రాని ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి పూలమ్మని ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరి జైంట్ కిల్లర్ అంటే నారా లోకేష్ బాబుని గతంలో 2019 ఎన్నికల్లో ఓడించి మరి జైంట్ కిల్లర్గా అక్కడ ఉన్న రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరవేసి వైఎస్ షర్మిలారెడ్డి గారితో నేను ప్రయాణం చేస్తాను అని చెప్పి చాలా ధైర్యంగా ప్రెస్ మీట్లో చెప్పి ఆయన ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే గర్వాప్సి, కాంగ్రెస్ పార్టీకి గర్వాప్సి జరిగే అవకాశాలు కనిపిస్తున్న ఈ తరుణంలో మరి ఈ లిస్టులు అనేది ఆలస్యం అయ్యే అవకాశం ఉందండి. దీనికి కారణం ఏంటంటే స్థానికంగా తిరుగుబాట్లు, రెండోదేమో కార్యకర్తల్లో గందరగోళం, మరి మూడోదేమో సర్ది చెప్పలేకపోవటం, 4వది వైఎస్ షర్మిలారెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రంగప్రవేశం చేయటం. ఈ 4 ప్రధానమైన కారణాలుగా చెప్పవచ్చండి. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ ఈ శాసనసభ్యులందరినీ ఎవరిని తీసుకోదు. చాలా వరకు బాగా అవినీతి ఆరోపణలు లేని సమాజంలో పేరు కలిగిన శాసనసభ్యులు ఎవరికన్నా వాళ్ళు టికెట్లు ఇవ్వకపోతే వీళ్ళు తీసుకుంటారేమో కానీ సామాన్యంగా వీళ్ళని ఎవరిని తీసుకునే అవకాశం లేదు. కానీ ఈ శాసనసభ్యులకి వాళ్ళు ప్రజల్లో ఉన్నవాళ్లే కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశంగా వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఒక అవకాశంగా కనిపిస్తుంది. అందులో జాయిన్ అవటమే కాక గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి.
అవకాశాలు కూడా ఉన్నాయి. 40 మంది శాసనసభ్యులు మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తే తప్పకుండా 4-5 గెలుస్తారు కదా. అది వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఒక ఫుట్ హోల్డ్. ఎస్, ఆమె రాజశేఖర రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక వారసురాలుగా ఎమర్జ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ కారణాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిస్టులు అవి అనేది ప్రకటించటం, ఇలాగే తాత్సారం జరుగుతూ ఉంటుందండి. చర్చలు జరుగుతుంటాయి. జనవరి మొత్తం గందరగోళం వైఎస్ఆర్సీపీలో అని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.